ప్రొద్దుటూరు చేనేత మరియు జౌళి శాఖ వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని రామేశ్వరం నందుగల శ్రీ చౌడేశ్వరి దేవత దేవాలయం నందు ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా గతంలో చేనేతలకు ఇస్తున్నటువంటి 200 యూనిట్ల ఉచిత కరెంటును నేడు 500 యూనిట్లకు పెంచిందని, చేనేతల కష్టసుఖాలు తెలుసుకుని వారికి లబ్ధి చేయగల ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చేనేతలకు విద్యుత్ వినియోగంపై అవగాహన సదస్సు, అలాగే 500 యూనిట్ల విద్యుత్ సబ్సిడీ పొందడానికి అర్హతల గురించి సమావేశం నందు చర్చించారు. ఇప్పటి వరకు ఎవరికన్నా సబ్సిడీ రాకపోతే అంటే చేతి మగ్గాలు కానీ అంటే హ్యాండ్లూమ్స్ కానీ లేదా పవర్లూమ్స్ కానీ ఎవరికన్నా మగ్గాల కరెంటు బిల్లు ఉచిత రాకపోయినా మీ దగ్గర చేనేత జౌళి శాఖ నుంచి మీకు ఐడి కార్డు ఉంటుంది, ఇష్యూ చేసింటారు. ఇష్యూ మీ దగ్గర ఉండి సబ్సిడీ రాకుంటే మా దగ్గర వస్తే మేము వెంటనే దాన్ని అప్లోడ్ చేస్తాం. అంటే మీకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లే. పౌర్ణమిస్ వాళ్ళు అయితే 500 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లే. ఏమి లేవన్నా కూడా మేమే ఆ కరెంటు మగ్గాలకు సంబంధించిన దరఖాస్తులను మా ద్వారానే మేము రికమెండ్ చేసి ఏ ఆఫీస్ కి సబ్మిట్ చేస్తాము. వాళ్ళు మేము వచ్చి వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలయ్యడానికి మా వంతు అంటే చేనేత జౌళి శాఖ మరియు విద్యుత్ శాఖ వారి సహకారంతో ప్రతి ఒక్కరికి అమలు చేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేనేత వారి అందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తాము మగ్గాలకు, పవర్ మగ్గాలకు అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలలో కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా మగ్గాలకు, పవర్ మగ్గాలకు 200 రూపాయలు ఒకటి, 500 రూపాయలు ఒకటి ఈ రోజు నుంచి మీకు అమల్లోకి వస్తుంది. ఈ రోజు నుంచి మీరు వచ్చే నెల వరకు కట్టాల్సిన అవసరం లే. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన భారతదేశంలో వ్యవసాయం తర్వాత రెండోది అతిపెద్ద సంస్థది మన చేనేత సంస్థ. వ్యవసాయం అంటే వ్యవసాయం తర్వాత చేనేత సంస్థ అందరికంటే పెద్దది. మీరందరూ నేసే బట్ట వల్ల మానవ ప్రాణాలను కాపాడుకునేదానికి ఉపయోగపడుతుంది మీ యొక్క కష్టం. దానివల్ల మేము బట్టలు కట్టుకొని తిరుగుతున్నాం. మీరందరూ కష్టపడి చేనేత మొగ్గాల మీద కూర్చొని మొగ్గం కొట్టి చేసి మీరు తయారు చేసిన బట్టలు మేమందరం కట్టుకొని మానాన్ని కాపాడుకోవడం, మేమందరం బయట తిరగగలిగే పరిస్థితి కల్పించాం. మీకు అందరికీ చేనేత కార్మికులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేనేత వారికి వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద సంస్థ అనే చేనేత వారందరికీ కూడా 200 యూనిట్లు కరెంటు, పవర్ లూమ్కు 500 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ₹1 డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడన్నా మీరు ఎవరైనా రాని వాళ్ళు నాకు అప్లై కాలేదనే వాళ్ళు మీరు ఆలోచించాల్సిన పనిలే. మీరు ఎవరు కూడా వచ్చే నెల నుంచి ఈ 200 యూనిట్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లే. 500 యూనిట్లు వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక కారణాల వల్ల ఇది నిలబడిపోయింటే వాళ్ళే వస్తే రెక్టిఫై చేసుకుంటారు. మీరు ఎవరైతే కట్టకుండా పోతారో కట్టకపోయినా ఏం లేవని వాళ్ళే వచ్చి గుర్తించడానికి మీకు వీవరు కదా నీకు 200 యూనిట్లు రాలేదని వాళ్ళే గుర్తిస్తారు. ఇక మీద నుంచి 200 యూనిట్లు లోపల ఉన్న ఎవరు డబ్బు కట్టాల్సిన పనిలే. 500 యూనిట్లకు వాళ్ళకు లోపల ఉండాల్సిన వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లే. కాబట్టి మీరందరూ ఈ దీంట్లో అప్లికేషన్లో మీకు ఏడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉండాలి. ఏ మొగ్గాలు ఎన్ని ఉన్నాయనేది, పవర్ మొగ్గాలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం పొద్దుటూరులో ఎన్ని ఉన్నాయి, మర మొగ్గాలు ఎన్ని ఉన్నాయి, చేనేత మొగ్గాలు ఉన్నాయని మీరు అన్ని గుర్తించి వీళ్ళకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పంపించండి. పంపించి ప్రతి ఒక్కరికి రాయితీ కలిగేటట్టు మీరు అందుతుందా లేదనేది మీరు ఏమయ్యా ప్రతి ఒక్కరికి అందుతుందా లేదా స్కీము అనేది చెప్పు. దీని తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచి ఫ్రీ, వచ్చే నెలకు డబ్బు కట్టాల్సిన పని లేదు. వచ్చే నెల అందరికీ వర్తిస్తుందా లేదా, వచ్చే నెలకు లోపల అనేది చూడండి.